ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్ష నెరవేరిందన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. ప్రమాదాలు జరిగిన వెంటనే పరిశ్రమల యాజమాన్యాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. హెటీరో డ్రగ్స్ ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన. లేబర్ కోడ్లను రద్దు చేయాలని నేతల డిమాండ్. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు విజయం సాధించాలి. శిక్షణ శిబిరంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఆకాంక్ష. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని 410 కిలోమీటర్లుగా రైల్వే శాఖ నిర్ణయించింది. వాల్తేరులో ఉన్న ఏపీ రైల్వే సెక్షన్లను విశాఖకు బదిలీ చేసింది. కొండపల్లి, మోటుమరి సెక్షన్లను విజయవాడ డివిజన్ కు, విష్ణుపురం, పగిడిపల్లి, జాన్ ప్యాడ్ రూట్లను సికింద్రాబాద్ కు మార్చింది. విశాఖ డివిజన్ పరిధిలో ఏ మార్గాలను చేరుస్తారనే విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఈ జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు వస్తాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ మరో విజయమని చెప్పారు. విశాఖ రైల్వే అభివృద్ధికి చారిత్రాత్మక ముందడుగని అన్నారు. 132 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న వాల్తేర డివిజన్ ను కొనసాగిస్తూ దానిని విశాఖ డివిజన్ గా పునర్నామకరణం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల్లో భద్రతపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెటీరో డ్రగ్స్ కంపెనీలో విషవాయువు లీక్ అయిన ఘటనలో విశాఖ కేర్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కంపెనీలో సోడియం హైపోక్లోరైడ్ గ్యాస్ లీక్ అయిన ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రమాదాలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా పరిశ్రమల యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర కబడ్డీ క్రీడాకారుల జట్టు జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆకాంక్షించారు. 71వ జాతీయ స్థాయి కబడ్డీ శిక్షణ శిబిరం పెద్దవాల్తేరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే వెలగపూడి ప్రారంభించారు. 11 రోజుల పాటు శిబిరం జరుగుతుందని, ఇందులో 12 మంది క్రీడాకారులు కటక్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి అన్నారు. కబడ్డీ క్రీడలో తమ జట్టు విజయం సాధించాలని టీడీపీ నేత పోతన్నరెడ్డి ఆకాంక్షించారు. కటక్ పంపించడం జరుగుతుంది. ఒరిస్సా కటక్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా మన స్టేట్ టీము విజయవంతంగా కప్పు సాధించుకొస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ప్రసాద్ రెడ్డి అండి, విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ విశాఖపట్నం కబడ్డీ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఈ నేషనల్స్ కోచింగ్ క్యాంప్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే కబడ్డీ లవరు మాకు అన్ని విధాలు ప్రోత్సహిస్తున్న వెలగపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇది జరిపిస్తున్నాం అని ఎంతో మాకు సహాయకాలు అందించారు. ఇప్పుడు ఈ ప్లేస్కి ఇక్కడ అందరికీ ఈ 13 రోజులు కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు, భోజనాలు కానీ, వసతి కానీ, వాళ్ళ అప్పటి ఛార్జెస్ కానీ, యూనిఫార్మ్లు కానీ అన్నీ కూడా అసోసియేషన్ మేము సమకూర్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంతా భారీ ఖర్చుతో కూడుకున్న పని. మరి ఈ విశాఖపట్నం ఇక్కడ పెట్టడం ఎందుకంటే ఈ పరిసర గ్రామాలు అంతా కబడ్డీ అంతా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ
ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి ఇక్కడ పెద్దలందరూ సహకరించారు, యాక్సెప్ట్ చేశారు, ఒప్పించారు, తీసుకున్నాం. ఇక్కడ రాబోయే రోజుల్లో కబడ్డీకి విశాఖపట్నంలో ఇంకా బాగా ఆల్రెడీ ట్రైనింగ్ 11 రోజులు కూడా శిక్షణ శిబిరం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి 12 మంది ప్లేయర్స్ని ఒరిస్సా జాతీయ స్థాయిలోనే సెలెక్ట్ అయినటువంటి వారిని అక్కడికి ఇక్కడ కోచ్ల ఆధ్వర్యంలోనే 11 రోజులు ఎవరైతే బాగా ఆడుతున్నారో చూసిన తర్వాత వీళ్ళని ఒరిస్సా పంపించిన ఆంధ్ర. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. శివాజీపాలెంలోని ఆయన నివాసం కూటమి శ్రేణులు అభిమానులతో కోలాహలంగా మారిపోయింది. పెద్ద ఎత్తున పూలమాలలు, గజమాలలు, సాలువాలు, జ్ఞాపికలతో ఆయన్ను ముంచెత్తారు. అభిమానుల కోలాహలం నడుమ వంశీ భారీ కేక్ కట్ చేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత వంశీకృష్ణ శ్రీనివాస్ తొలి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు శివాజీపాలెంలోని వంశీ నివాసానికి తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బొకేలు, గజమాలలు, సాలువాలతో సత్కరించారు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డప్పుల మూతలు, కోలాటాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. అభిమానుల సమక్షంలో వంశీ భారీ కేక్ కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని, బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారు, పూర్ణ మార్కెట్లోని దుర్గాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజును ఓ పండుగలా జరిపించిన కూటమి పార్టీ శ్రేణులు, అభిమానులకు తాను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతటా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యంగా చెప్పారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు, ఉన్నటువంటి విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నా. నా కోరిక అదే కాబట్టి ఇవాళ నా కోరిక దీని ఆనందంలో ఉన్నాం. ఇవాళ ఎంతోమంది బ్లడ్ డొనేషన్, కానీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలకి కొంచెం కోడ్ వల్ల ఇబ్బంది అవుతూ ఉంది. సో కోడ్ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగా కంటిన్యూ చేస్తాం. ఎక్కడైతే పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహాయం అందిస్తూ ఏదైతే నేను హామీలు ఇచ్చానో విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా ఒక పార్ట్ అవుతాను. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాను. నన్ను నమ్ముకొని ఓటేసి ఇవాళ దేశంలో హైయెస్ట్ యావరేజ్తో గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళందరూ రుణం తీసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మీ అందరికీ ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అభిమానంతో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే ఆ దేవుడిచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజు ఇంకా బాధ్యతగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. దక్షిణ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే వంశీ బర్త్డే సెలబ్రేషన్స్ ను జనసేనతో పాటు మిత్రపక్ష పార్టీల నేతలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లతో పాటు విశాఖలోని అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి వంశీకి శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి.
కేంద్ర బడ్జెట్ ను 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అఖిలపక్ష కార్మిక సంఘాలు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపాయి. అనంతరం లేబర్ కోడ్స్, కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఎఫ్టియుఐ, ఏపీఎఫ్టియు తదితర సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కార్మిక, ప్రజా, రైతాంగ వ్యతిరేక బడ్జెట్ ను మోడీ సర్కార్ ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యజమాన్యులకు బానిసలుగా చేస్తుందంటూ బగ్గుమన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫ్లైఓవర్ వరకు ప్రదర్శనగా వెళ్లి తిరిగి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. అనంతరం లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని కార్మిక నేతలు మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో కార్మికులు, రైతులు, దళిత, గిరిజన మైనారిటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఈ బడ్జెట్ ను ప్రజానీకం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కార్మిక హక్కులను కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుసరిస్తుంది. దానికి ఉదాహరణగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒకటి ప్రైవేటీకరణ చేస్తూ పోతూ ఉంది. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ మోడీ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా నియమించలేదు. అదేవిధంగా విశాఖ ఉక్కు పరిశ్రమని ఎవరికి అవకాశం ఉంటే దానిని వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈవేళ 11,000 కోట్లు నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఈ 11,000 కోట్లు కంటి తుడుపుకే తప్ప మేము అడుగుతున్నది ఒకటే, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలని, దానికి సొంత గనులు కేటాయించాలని మా ప్రధానమైన డిమాండు. ఆ డిమాండ్ అయినంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతాయి. మరి ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు 15 సంవత్సరాల క్రితం బీజేపీ ఏజెండాగా మినిమం 5 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం వాళ్ళ మెయిన్ డిమాండ్. మరి వీళ్ళ అధికారులకి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ 11 సంవత్సరాల్లో కూడా ఈ 5 లక్షలు ఎందుకు చేయలేకపోయిందని చెప్పేసి బీజేపీని ఐఎన్టీస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులకి అనుకూలమైన కార్మిక చట్టాలు పోరాటాలు చేసి సాధించుకున్న 44 చట్టాలని ఈవేళ దొంగలో తోసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోడ్లు తీసుకొస్తుంది. దేశవారి దగ్గర నుంచి 1926లో మరి ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ దగ్గర నుంచి, అలాగే 1946లో స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ దగ్గర నుంచి, అలాగే ట్రేడ్ యూనియన్ యాక్ట్ దగ్గర నుంచి, అలాగే 1946లో స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ దగ్గర నుంచి, అలాగే 1947 నుండి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానివ్వండి, అలాగే మరి అనేకమైన చట్టాలు, గ్రాట్యుటీ యాక్ట్ కానివ్వండి, లేకపోతే పిఎఫ్ యాక్ట్ కానివ్వండి, మెటర్నిటీ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉంటూ అనేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. దానికి నెహ్రూ గారు కూడా అనేకమైన కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని పోరాటాలు త్యాగాలు వచ్చినటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజున మరి 4 లేబర్ కోడ్ చట్ట, ఒకటేమో వేజెస్ అంటున్నారు, ఇంకోటేమో సోషల్ సెక్యూరిటీ అంటున్నారు. కాబట్టి ఆ చట్టాలని తీసుకొస్తా ఉన్నారు. అవి కార్మిక వ్యతిరేక చట్టాలు కాబట్టి వాటిని మేము నిరసిస్తా ఉన్నాము. ఆ చట్టాలను అమలు చేస్తే ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మరి మేమందరం కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల వ్యతిరేకంగా చట్టాలు పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. అది అమలు అది రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు దేశం తెలియజేశాయి. అదేవిధంగా ఒక కార్మికుడు బతకాలి అంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే శ్రమ దోపిడీకి గురవుతున్నారు. దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా శ్రమ దోపిడీకి గురయ్యి ఈరోజు ఆ శ్రమని రక్తాన్ని పిండుకున్న కార్పొరేట్ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ కార్మిక వర్గానికి కనీసం వాళ్ళ కుటుంబాలు బతకడానికి కనీస వేతనాలు ఇవ్వకుండా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఎవరో అంబానీకి ఆదాయానికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే మానుకోవాలి. లేని వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్త సమ్మె, బంద్ నిర్వహించేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నిరసనలో కార్మిక సంఘాల నాయకులు కుమార్, వెంకటరెడ్డి, సుబ్బారావు, మన్మథరావు, నీర్కొండ రామచంద్రరావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం పయోనీర్ పరిశ్రమకు వస్తున్న భారీ వాహనాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ పోర్టు నుండి ముడిసరుకు తీసుకుని వస్తున్న వందలాది భారీ వాహనాలు రోడ్డుకి ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ఫ్యాక్టరీకి వాహనాలు రోడ్డుకు కెపాసిటీకి మించి రావడంతో రోడ్లని గతుకులమయం అవుతున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇదే మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శెట్టిపాలెం, భీమబోయినపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని శెట్టిపాలెం గ్రామస్తుడు అల్లు నాయుడు కోరారు. ఓవర్లోడ్తో లారీలు రావడంతో రహదారులు పాడైపోవడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని, తరచూ దొంగతనాలు కూడా ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే పోరాడతామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరామ్ ఠాకూర్, విశ్వంభర చిత్ర దర్శకుడు వశిష్ఠలు వేరువేరుగా నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపల డైరెక్టర్ వశిష్ఠ మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అభం శుభం తెలియని ఆదివాసీ గిరిజన యువతను ఈజీ మనీ కోసం ప్రలోభపెట్టి గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారని రాష్ట్ర ఎస్టీ కమిషన్ వడిత్య శంకర్ నాయక్ అన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఆదివాసీ గిరిజన ఖైదీలను ఆయన పరామర్శించారు. వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. జైలు బయట మీడియాతో మాట్లాడారు. విశాఖ సెంట్రల్ జైల్లో 341 మంది గిరిజన ఆదివాసీలు వివిధ కేసుల్లో ఉన్నారని చెప్పారు. 33 మంది శిక్షణ అనుభవిస్తున్నారని తెలిపారు. 16 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారన్నారు. గంజాయి విషయంలో గిరిజన యువతను మభ్యపెట్టి రవాణాకు వినియోగిస్తున్నారని చెప్పారు. గిరిజన యువత అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని కోరారు. మరి వాళ్ళందరినీ కూడా మనం కలిసే క్రమంలో మరి మనకు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మేజర్గా ఏంటంటే గంజాయి విషయంలో మరి వీళ్ళ అభం శుభం తెలియనటువంటి గిరిజన ఆదివాసీ యువకులందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళని అంటే ఈజీ మనీని ఏ రకంగా వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి ఆ ఈజీ మనీ ద్వారా వాళ్ళందరూ కూడా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో లేకపోతే దాన్ని డ్రైవింగ్ కోసమో లేకపోతే దాన్ని ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేసే విషయమో అలాంటి దానికి కూడా వీళ్ళందరినీ కూడా ఒక ముఠా అనేది వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ సరైనటువంటి అంటే విద్య లేకపోవడం వల్ల, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం వల్ల, విద్య లేకపోవడం వల్ల ఈ గంజాయి కేసుల్లో ఒకసారి దొరికితే దాని ద్వారా వాళ్ళకి జరిగేటువంటి నష్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని వారికి జీవనాన్ని ఏ రకంగా మరి ఏదో పద్ధతుల్లో బతకాలనేటువంటి దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు ఇవాళ మనకంతా కూడా వాళ్ళని అడిగి మరి మాట్లాడే క్రమంలో తెలుసుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని ఈ రకంగా ఇవాళ కమిషన్ ముందు మరి వారు చెప్పడం జరిగింది. మరి ఈ అంశాలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా అంటే చదువు లేకపోవడం వల్ల మరి కేసుల పట్ల చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల నిరుద్యోగం పేదరికం వల్ల వాళ్ళు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారో దాన్ని ఏ రకంగా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలో ఆ రకంగా ప్రభుత్వానికి కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కలిశారు. ఆయనతో పాటు ఎంపీ కేశినేని చిన్ని, సహచర ఎంపీలు ఢిల్లీలోని రాజ్నాథ్ సింగ్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్రం ఏపీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ 4వ వార్షికోత్సవాల సందర్భంగా విభిన్న ప్రతిభావంతులకు 200 వీల్ చైర్లు అందించారు. ద్వారకా నగర్ లో జరిగిన కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 4 ఏళ్లుగా గంభీరంలోని ఏఎస్ కేర్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నామని తెలిపారు.
గోల్ఫ్ క్రీడ ద్వారా 10 లక్షల నిధులు సేకరించి పలు సంస్థలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా 10,000 మంది బాలికలకు 2,600 విలువ చేసే వ్యాక్సిన్లను ఉచితంగా అందజేశామని తెలిపారు. ఇలా రోటరీ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లు అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ విశాఖ ప్రెసిడెంట్ ఎండి యాసిన్, కార్యదర్శి చింతా నేతాజీ, చెరుకుపల్లి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ సంస్థాగతంగా అక్కడ పొలిటికల్ విల్ లేకపోవడము, అన్స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ మూలంగా అక్కడ కేసెస్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే నైబరింగ్ కంట్రీస్లో పోలియో కేసులు ఎప్పుడైతే ఉన్నాయో ఇండియా సేఫ్ కాదు. ఎందుకంటే అది వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో మేము కూడా చాలా రోటరీ తరపున కూడా చాలా విజిలెంట్గా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా రోటరీ మహమ్మారి భారతదేశంలో ప్రవేశించకుండా ప్రతి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కూడా పోలియో డ్రాప్స్ ప్రొక్యూర్ చేసి ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి కూడా ప్రజలను విముక్తి కలిగించడానికి ఎస్పెషల్లీ 9 నుంచి 14 సంవత్సరాలు వయసున్న ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషను, అది ఒక్కొక్క డోసు కూడా ఆల్మోస్ట్ 2 డోసెస్ కలిపి అరౌండ్ 2,600 వరకు కాస్ట్ పడుతుంది. అట్లాంటిది ఒక 10,000 మంది గర్ల్ చిల్డ్రన్కి ఆల్రెడీ వేయడానికి ప్రారంభించాం. కృష్ణా జిల్లా నుంచి ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగనే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో అడుగు పెడుతుంది హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్. మన కింగ్ జార్జ్ హాస్పిటల్లోని, అలాగే ఆల్రెడీ మనకు జీజీహెచ్ కాకినాడలో, అలాగే విజయవాడలోని హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా మిగతా అదర్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఎందుకోసమంటే ఇప్పటికీ మరణాల శాతం చూస్తే ప్రిమేచర్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్, నెల నిండకుండా పుట్టిన బేబీస్ యొక్క శాతం మన ఆంధ్రప్రదేశ్లో 2 డిజిట్స్లో ఉన్నది. అరౌండ్ 29/1000 లైవ్ వరకు ఉన్నదన్నమాట. అది సింగిల్ డిజిట్ తీసుకురావడానికి గురించి అని ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ మరణాలేమో ప్రిమేచ్యూరిటీ మూలంగా లో బర్త్ వెయిట్ మూలంగా జరుగుతుంది. వాళ్ళకి తల్లి దగ్గర యొక్క పాలనే మనం అందజేయగలిగితే వాళ్ళు మరణాల శాతం తగ్గించి మరణాల శాతాన్ని సింగిల్ డిజిట్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం కూడా మనం ప్రారంభించాం. రీసెంట్గా ఎస్పెషల్లీ బ్లైండ్, ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, ఎస్పెషల్లీ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా రీసెంట్గా ఒక 75 స్మార్ట్ గ్లాసెస్ ఇచ్చాము. ఒక్కొక్క స్మార్ట్ గ్లాస్ అరౌండ్ 35,000 పడుతుంది. దాంట్లో దే కెన్ సీ, ఎదురుగున్న ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడమే కాకుండా 75 లాంగ్వేజెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఆల్రెడీ మనం 75 ఇచ్చున్నాము. అది కూడా మనం 1000 మెంబర్స్ వరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం మనం ప్రారంభిస్తాం. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము చేపడుతున్న కార్యక్రమాలు. అట్లాగనే ప్రపంచం మొత్తం మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ 7 ఫోకస్ మీద జరుగుతూ ఉంటుంది. దాంతో ఎస్పెషల్లీ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారాను మన డిస్ట్రిక్ట్లోనే కూడా 800 స్వింగ్ మిషన్స్, హై అండ్ స్పీడ్ స్వింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా రోటరీ తరపున, డిస్ట్రిక్ట్ తరపున కూడా ఇవ్వడం మనం చేస్తున్నాము. అట్లాగనే మొబైల్ క్రిమటోరియంస్ లాస్ట్ ఇయర్ ఎవరైతే గవర్నర్ ద్వారా వచ్చినవి, అది ఇయర్ సిఎస్ఆర్ ద్వారా మన ఇయర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇంటి దగ్గరికే ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోతే వాడిని శ్మశానం దాకా తీసుకెళ్ళకుండా ఇంటి దగ్గరే దహనం చేయడానికి ఆ మొబైల్ క్రిమటోరియం ఎక్విప్మెంట్ వస్తుంది. అది వితిన్ 40 మినిట్స్లో అది గ్యాస్ బేస్డ్ ద్వారా బర్న్ చేసి యాషెస్ కూడా మనకి రావడానికి జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు మనం డిస్ట్రిక్ట్ తరపున మనం చేస్తున్నాము. ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. మరిపాలెం జాతీయ రహదారి ప్రక్కన సాయినగర్లో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి 34వ వార్షికోత్సవ కళ్యాణ తిరువీధి మహోత్సవ వేడుకలు ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు అందుకూరి శివాజీ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో మహోత్సవ కరపత్రికను ఆవిష్కరించారు. భీష్మ ఏకాదశి రోజున శనివారం ఉదయం 11:20 కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. ఆ రోజు ఉదయం మేలుకొలుపు, నగర సంకీర్తన, పంచామృతాభిషేకాలు, వినాయక పూజ, రక్షాబంధనం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జరిగే తిరువీధి ఉత్సవంతో వేడుకలు ముగుస్తాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వరాహగిరి,
శ్రీనివాస శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 8/2/2025 తేదీ భీష్మ ఏకాదశి స్వామివారి వార్షికోత్సవం మరియు కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరిపించడానికి దైవజ్ఞులచే నిర్ణయించబడినది. దానికి పేరు పేరున కూడా గోత్రం పేరుతో అభిషేకాలు చేయించడానికి 250 రూపాయలు దేవస్థానం నిర్ణయించి ఉంది దేవాదాయ ధర్మశాఖ. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహా అన్నప్రసాదం, సాయంత్రం త్రివిధ మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నవి. 34 వెళ్ళి 35లో అడుగుపడుతున్నటువంటి మన కాశీ విశ్వేశ్వర దేవస్థానం మహావైభవంగా విశేషంగా పేరు పొందిన దేవస్థానం కాబట్టి ఆ పరమేశ్వరుడికి కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి విశేషంగా ఆ కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి దేవాదాయ శాఖ వారు, అలాగే కాలనీ వాసులు, పుర ప్రజలు, భక్తులు అందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో జరుగుతోంది. ఆ రోజున ఆ వార్షిక కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ కూడా వచ్చి తిలకిస్తారని, ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాము. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాము. తదనంతరం సాయంకాలం తిరువీధి మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో, అర్చకుల యొక్క ఆధ్వర్యంలో, సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్ష నెరవేరిందన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. ప్రమాదాలు జరిగిన వెంటనే పరిశ్రమల యాజమాన్యాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. హెటీరో డ్రగ్స్ ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన. లేబర్ కోడ్లను రద్దు చేయాలని నేతల డిమాండ్. జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు విజయం సాధించాలి. శిక్షణ శిబిరంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి ఆకాంక్ష. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.